హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. జస్ట్ 15 మినిట్స్లో క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. దానికి కావాల్సిన పదార్థములు క్యారెట్స్, ఉప్పు, పసుపు, కొబ్బరి పొడి అండ్ తాలింపు సరుకులు అండ్ నూనె అండి. ముందుగా మనం క్యారెట్ని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోని ఈ క్యారెట్ ముక్కల్ని వేసేసుకుందామండి. ఇలాగ మనం ఎంత చిన్నగా కావాలితే అంత చిన్నగా కట్ చేసుకుంటే మనకి కలుపుకున్నప్పుడు బాగుంటుందండి. ఒకవేళ పెద్దగా కట్ చేసుకున్నా ఏం పర్లేదు, మనమే తింటాం కాబట్టి. సో ఈ క్యారెట్ ముక్కలన్నీ ములిగేంత వరకు వాటర్ పోసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు, అంటే తగినంత ఉప్పు అక్కర్లేదు కానీ తగినంత ఉప్పు వేసుకోండి. అంటే మళ్ళీ విడిగా వేసుకునే అవసరం లేదు. అలాగే కొంచెం పసుపు ఇలా వేసుకున్న తర్వాత దీనిని కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇలా కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకున్నాక తర్వాత అది వడపోసేసుకోవాలి. తర్వాత ఒక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు సురుకులండి, అంటే మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ కరివేపాకు, ఇవన్నీ తాలింపు సరుకులండి. ఇవన్నీ అందులో వేసేసుకుని మనం అవి వేగేంత వరకు, అంటే మీడియం ఫ్లేమ్లోనే లేత బంగారపు కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల మినపప్పు అన్నది మనకి వేగిన తర్వాత ఆ స్మెల్, ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. మినపప్పు కొంచెం లేత బంగారు కలర్ దాకా వస్తే సరిపోతుంది. తర్వాత మనం ఇలా వడపోసుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఆ తాలింపు ఇది మొత్తం అంతా మిక్స్ చేయాలి, బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను కొబ్బరి పొడి వాడుతున్నానండి. సో కొబ్బరి పొడి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు, లేదా విడిగా కూడా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ తక్కువైంది నాకు, సో సాల్ట్ వేసుకుంటున్నానండి. సో కొబ్బరి పొడి ఎలా చేస్తారంటే ఎండు కొబ్బరి ముక్కలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, ఎండుమిర్చి వీటిని వేయించి ఆడితే మీకు ఇలా పౌడర్ వస్తుందండి. ఆ పౌడర్ నిల్వ ఉంటుంది ఒక 10 days వరకు. సో ఆ పౌడర్ని నేను ఇక్కడ వాడుతున్నాను. సో ఎలాగ ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ కొబ్బరి పొడి వేసుకుని కలుపుకున్నానండి. సో టేస్టీ స్పైసీ క్యారెట్ ఫ్రై రెడీ అండి. నా ఛానల్ని అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బాయ్.